చంద్రబాబు నాయుడు గారి స్కూల్లో జనసేన పార్టీ కూడా చేరింది కాబట్టి అక్కడ నేర్చుకున్న పాఠాలు ప్రతిరోజు అమలు చేస్తున్నారు. ఈ జనసేన చంద్రబాబు నాయుడు గారి ఎజెండాకి పనిచేయడం తప్ప వాళ్ళకి వేరే ఎజెండా కనిపించట్లేదు. వాళ్ళ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా నిన్న స్థానిక కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంత నానాజీ గారు చాలా దురుసుగా, చాలా దిగజారుడు భాషతో మాట్లాడడం చూసాం. ఎంత దిగజారుడు భాష అంటే, ఒక మాజీ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన లక్షలాది మందుల అభిమానుల్ని సంపాదించుకున్నవాడు, ఈ దేశానికే సంక్షేమం ఎలా చేయాలో ఆదర్శంగా నిలిచినవాడు జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకుని చాలా అనుచితమైన భాష, నా కొడక, వాడు వీడు, ఇంత సంస్కారహీనంగా మాట్లాడడం అనేది ఒక ప్రజాప్రతినిధికి కరెక్ట్ కాదు. నాకు తెలిసి ఈ బజారు భాషని వాడి రెచ్చగొట్టి వాళ్ళ రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలన్నింటినీ డైవర్ట్ చేయాలని ఒక వ్యూహం ఏమో అని అనుకుంటున్నా. నేరుగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి చాలా పచ్చిగా కాకినాడ రూరల్ వచ్చి పోటీ చేయమని ఏదో సవాళ్ళు విసురుతూ ఉన్నారు. కాకినాడ రూరల్లో ఆయనకి ఎంత ఉంటుందో ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లోని అంతకన్నా ఎక్కువే ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరి పోరాటం చేసిన నాయకుడు. మీకులాగా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం కోసం ముగ్గురు కట్టకట్టుకుని వచ్చారు కదా, 3 పార్టీలు. మీ ఎజెండా ఏం చెప్పారు? జగన్ అనే ఒక నాయకుడిని ఓడించాలంటే విడివిడిగా కానీ మేము పోటీ చేస్తే మేము ఓడిపోతాం, కాబట్టి కలిసి వచ్చి జగన్ను ఓడించడం కోసమే మేము కలిసి ఉంటున్నామని చెప్పారు. ఇంకో 15 ఏళ్ళు కూడా మేము కలిసే ఉంటామని చెప్పి ప్రతి సభలోని సభావేదిక మీద చెప్తున్నారు. అలాంటి జగన్ గారికి మీరు సవాల్ విసురుతారా? మేమేమంటున్నామంటే, ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ చేసినా మీరు ఒంటరిగా ఒకసారి పోటీ చేసి చూడండి. మీ పార్టీ నుంచి పోనీ తెలుగుదేశం నుంచి ఒంటరిగా పోటీ చేసి చూడండి, పోనీ కలిసే పోటీ చేయండి, అందరూ కలిపి ఆయన ఓడించి చూడండి, చూద్దాం. జగన్ అంటే మీరు ఏదో చాలా తేలిగ్గా మాట్లాడుతున్నట్టున్నారు. వాడు గుర్తుపెట్టుకోండి, జగను మిగతా నాయకులు లాంటి కాదు. నోరు జారితే ఆ పర్యవసనాలన్నీ చాలా తీవ్రంగానే తీసుకుంటాం మేమందరం. ఎందుకంటే లక్షలాది కుటుంబాలు, లక్షలాది మంది అభిమానులు ఆయన వెనక ఉన్నారు. ఎందుకంత దిగజారుడు భాష? జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ ఇసిరే స్థాయా మీది? మొన్న హడావుడిగా పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టారు. మన్నాడు ఉదయం తోట తిరుమూర్తి గారు ఎమ్మెల్సీ గారి పిలుపు మేరకు వైఎస్ఆర్ పార్టీ నాయకుల ఒక ఆత్మీయ కలయిక నిన్న జరిగితే దాని గురించి నిన్న పంత నానాజీ గారు ఏం మాట్లాడుతున్నారు? కుక్కల మీటింగా? కుక్కల మీటింగ్ అని మాట్లాడతారా? కాపు నాయకులు, వైఎస్ఆర్ పార్టీలో సీనియర్ నాయకులు 3-4 సార్లు మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా చేసిన వాళ్ళు, వివిధ హోదాల్లో పనిచేసి 30-40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్న కాపు నాయకుల్ని కుక్కలు అంటారా మీరు? సంస్కారం ఉందా? కనీసం జ్ఞానం, మాట్లాడే మాట మీద అదుపు ఉందా మీకు? ఏం మాట్లాడుతున్నారు? మీరు మాట్లాడే భాష మేము ఎవరు మాట్లాడలేమనా? కానీ మాకు సంస్కారం, సభ్యత ఇవన్నీ ఉన్నాయి. మాకు ఈ సంస్కారం, సభ్యత అన్నీ ఉండబట్టే మేము మీరు మాట్లాడే భాష ఏది మాట్లాడం, సబ్జెక్ట్ వరకునే మాట్లాడతాం. అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక రాష్ట్ర ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ ప్రారంభించి ఈ కార్యక్రమాలన్నీ చేస్తాం. వాళ్ళు నిన్న కాపులు, మేము వైఎస్ఆర్ పార్టీలో కాపులందరూ కలిసి కూర్చుంటే మీకేంటి బాధ? మీకేంటి సమస్య అని అడుగుతున్నాను నేను. మీ పార్టీలో ఉన్న సామాజిక వర్గాల వారీగా కూర్చుంటారు, మిగతా అందరూ కూర్చోండి. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, హామీలు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు ఏం అమలు చేయలేకపోయారు, మాట్లాడుకోండి. కాపు కార్పొరేషన్కి ఏడాదికి 3,000 కోట్లు ఇస్తానని ఎన్నికల హామీ,
3 ఏళ్ళు అయింది, 9,000 కోట్లు బాకీ. అవునా కదా? ఏ ఒక్క హామీ అయినా నెరవేర్చారా? ఇవాళ ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, లేకపోతే రైతు భరోసా, ఇప్పుడు మీరు పేరు మార్చిన అన్నదాత సుఖీభవన్ కానీ, ఇవన్నీ బాధితులు ఎవరు? అత్యధిక వర్గాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బడుగు బలహీన వర్గాలు కాపులే. మీరు ఎప్పుడన్నా అడిగారా, ప్రశ్నించారా? ఇవేం చేయరు. కాపు నాయకులు మాట్లాడితే కుక్కల మీటింగ్ అంటారా కూర్చుంటే? బొత్స సత్యనారాయణ గారి గురించి మాట్లాడుతున్నారు మీరు. ఒకసారి గతం గుర్తు చేసుకోండి. బొత్స సత్యనారాయణ గారు ఎలాంటి నాయకుడో, ఆయన దగ్గర మీరెంత వినయ విధేయతలు ప్రదర్శించేవారో మేమందరం చూసిన వాళ్ళం. తోట త్రిమూర్తులు గారి గురించి, ఆయన గురించి చాలా దుర్మార్గంగా మాట్లాడతారు. తోట త్రిమూర్తులు గారు నాకు తెలిసి 30-40 ఏళ్ళ నుంచి కాపు కులం ఎజెండాను ఎక్కడా దాచుకోకుండా పనిచేసిన వాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత కూడా నేను ఎప్పుడైనా సరే అవకాశం ఉంటే భవిష్యత్తులో కాపు ముఖ్యమంత్రి రావాలని కోరుకుంటానని చెప్పగలిగిన వాడు. కాపుల కోసం నిలబడ్డ నాయకుల లిస్టు చెప్తే రాష్ట్రంలో ఆయన పేరు కూడా చెప్తారు. ఆయన్ని మీరు చాలా చులకనగా మాట్లాడతారు. వంగా గీత మేడం, వంగా గీత గారు అసలు ఒక కాపు మహిళ అన్ని పదవులు రాష్ట్రంలో ఏదో నేపథ్యం ఉండి రాజకీయ నేపథ్యం కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు కాదు. ఈ స్థాయికి వచ్చిన ఒక మహిళని పట్టుకుని ఎలా పడితే అలా మాట్లాడతారు. ఇప్పుడు ఒక దాడిశెట్టి రాజా గారు అవ్వచ్చు, అమ్మటి రాంబాబు గారు, పేరు నాని గారు, అందరి గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే మీరు టార్గెటెడ్గా కాపు నాయకుల మీద దుర్భాషలాడితే, వాళ్ళ రెచ్చగొడితే, మేము తిరిగి మాట్లాడితే ఈ మాటల యుద్ధంలో అసలు విషయాలు పక్కకు పోతాయనేది చంద్రబాబు నాయుడు గారి డైవర్షన్ పాలిటిక్స్లో మీరు అందరూ నడుస్తున్నారు. నిజమే, మీరు కూటమి కట్టారు, కూటమిలో మీరు అందరూ భాగస్వాములు, ఒకే ఎజెండాని అమలు చేయాలనుకుంటారు. కానీ ఈ రకమైన భాష, ఇంత దిగజారుడు మాటలు మాట్లాడితే మాత్రం సహించే ప్రసక్తే ఉండదనేది చాలా గట్టిగానే చెప్పదలుచుకున్నాం. ఎందుకు మీరు ఈ డైవర్షన్ పాలిటిక్స్ అంటే రాష్ట్రంలో జరుగుతున్న సంచలనమైన సంఘటనల గురించి అన్నిటినీ డైవర్ట్ చేయాలి. సాయి కృష్ణ అనే ఒక యువకుడిని తీసుకెళ్ళి కొట్టి చంపి బూడిద చేసేస్తే ఏం మాట్లాడుతున్నారా మీరు? రౌడీలు గూండాలు అని మాట్లాడతారు. రౌడీల్ని గూండాలని కొట్టి చంపేసి బూడిదలు చేసేసి మరి ఏ రాజ్యాంగం చెప్పింది? మరి శ్రీకాళహస్తిలో ఒక ఎస్ఐ ఒక కార్యకర్తను అవమానపరిచిందని మా గవర్నమెంట్ ఉన్నప్పుడు జనసేన కార్యకర్తని ఎంత రాద్ధాంతం చేశారు మీరు? మర్చిపోయారా? వాళ్ళు మీరు చేసినట్టు మీరు చెప్పిన రాజ్యాంగమే అయితే బూడిద చేసేస్తాం, ఇది మా ప్రత్యేక రాజ్యాంగం, మా రెడ్ బుక్ రాజ్యాంగం అని రాసేసుకోండి, చెప్పండి, వెల్లడించండి. క్రిమినల్ కేసులో అందరూ రౌడీలు అయితే మీ పార్టీలో ఎంతమంది ఎమ్మెల్యేల మీద, మీ కూటమి ఎమ్మెల్యేల మీద ఎంతమంది మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఒక్కొక్కరి మీద? ఇవాళ ఒక సాయి కృష్ణ కృష్ణలంక పోలీస్ స్టేషనే కాదు, సాయి కృష్ణ లేకపోతే అక్కడ జరిగిన క్రాంతి కుమార్, ఇప్పుడే గంగమ్మ గారు, తిరుపతమ్మ గారు, కళావతమ్మ గారు, దాడిశెట్టి రాజా గారు ఇప్పుడే చెప్పారు. ఏమైపోయారు వీళ్ళంతా? ఇదే కాదు, తెల్లవారు లేచి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం, కూర్చోబెట్టేయడం, ఎప్పుడు పంపుతారో తెలీదు, ఎప్పుడు రమ్మంటారో తెలీదు, కొట్టడం, తిట్టడం, బూతులు తిట్టడం. పోలీసులు ఒక ప్రత్యేక రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. అంటే ఎప్పుడు ఎల్లకాలం ప్రజలు మిమ్మల్ని ఏం చేసినా భరిస్తారని అనుకుంటే అది పొరపాటు అనేది చాలా గట్టిగా చెప్తున్నాం. ఇవాళ ఏదైనా మాట్లాడితే నోరు ఉంది కదా అని విరిచి పడిపోతాయి, మీకు మీడియా ఉంది కదా అని చూపించుకుని ఒకేసారి దాడి చేసేసి ఎదరవాడిని మసిపూసి మారేడికాయ చేసే విధంగా చేయాలనుకుంటున్నారు. డిఎస్సి స్కామ్ ఏంటి అని అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఆధారాలతో సహా మా నాయకుడు చెబితే మీ ఇంటికి 200 మీటర్ల దూరంలోకి వచ్చాను, నేను ఛాలెంజ్ విసురుతున్నాను, చర్చికి వస్తావా అని 1 వీక్ అయింది చెప్పి నారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి, ఈ రాష్ట్రంలో తండ్రిని పక్కన పెట్టి పరిపాలన సాగిస్తున్నాడు. 1 వీక్ అయింది. మళ్ళీ మేము అందరం చెప్పాం నీకు ఎవరు కావాలో కోరుకో, మేము వస్తామని. ఇవాళ వరకు రెస్పాన్స్ లేదు. ఇటు డిఎస్సిని డైవర్ట్ చేయాలి, ఇటు లాకప్ డెత్తుల్ని డైవర్ట్ చేయాలి. ఎంత గొప్ప ప్రభుత్వం అంటే చంపేసిన ఎస్ఐ పక్షాన అతన్ని కాపాడుతూ ధర్నాలు చేస్తున్నారు. ఆ సిఐని కాపాడుతూ ధర్నాలు చేస్తున్నారు. అతను ఒక
హీరోలాగా చూపించాలనుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు కలిపి అతను ఒక హీరో వర్షిప్ లాగా క్రియేట్ చేయాలంటే ఇదేమన్నా సినిమానా? ఇదేనా గబ్బర్ సింగ్ సినిమానా? ఇటు చంపేస్తే రాజ్యాంగం అమలు చేయాల్సిన నిజ జీవితం ఇది. ఇక్కడ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయాలి మనం. మీరు రౌడీలను చంపేస్తే పోల్దండలేసి ఊరేగించడానికి ఇది సినిమా కాదు, చట్టం ఉంటుంది ఇక్కడ. ఎంతసేపు ఏదో వైఎస్ఆర్ పార్టీని ఒక దుర్మార్గమైన పార్టీగా చిత్రీకరించే పని తప్ప ప్రజలకి మేలు చేసే కార్యక్రమం మీరు ఏదైనా చేయాలనుకుంటున్నారా అనేది మాకు అర్థం కావట్లేదు. ఇంకా లోతుగా వెళ్తే చాలా సంఘటనలు జరిగినాయి. ఈ కాకినాడ రోడ్లో జరిగినాయి, ఈ జిల్లాలో జరిగినాయి. మేము మళ్ళీ చెప్తున్నాం, భాష మార్చుకోవాలి నానాజీ గారు. విమర్శ సద్విమర్శ అయితే స్వీకరిస్తాం. మీరు నోటికి ఎలా వస్తే అలా దుర్భాషలు ఆడతానంటే మాత్రం ఇది మంచి పద్ధతి కాదని మళ్ళీ చెప్తున్నాం. మీకు వచ్చిన భాష మిగతా వాళ్ళకి వైఎస్ఆర్ పార్టీలో ఉన్న చాలామందికి కూడా మాట్లాడగలిగిన పరిస్థితులు వస్తాయి, కానీ మాట్లాడట్లేదు. ఈజ్ నాట్ రైట్. దయచేసి ఈ పద్ధతి మార్చుకోమనేది చాలా గట్టిగా చెప్తున్నాం. మేము అడుగుతున్నాం, చంద్రబాబు నాయుడు ఇవాళ వరకు ఎందుకు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల మీద మాట్లాడడం లేదు? ఎందుకు మాట్లాడలేదంటే లా అండ్ ఆర్డర్ చూసేది చంద్రబాబు నాయుడు ఫెయిల్యూర్ అయిపోయింది. లా అండ్ ఆర్డర్ ఇది ఏ వేలైనా సరే చంద్రబాబు వైపే చూపిస్తాయి. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ఎవరి దగ్గర ఉంది? సీఎం దగ్గర ఉంది కాబట్టి మాట్లాడు. ముందు రోజు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఈ చనిపోయిన సాయికృష్ణ గారి తల్లిని పరామర్శిస్తే 23 కేసులు ఉన్న రౌడీ షీటర్ దగ్గరికి వెళ్తాడా అన్నారు. 24 గంటల తిరగకముందే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వాళ్ళ కుటుంబ సభ్యులను తీసుకెళ్తారు. మరి అప్పుడు ఈ కేసులు పోయినాయా? అతను రౌడీ షీట్ కాకుండా పోయాడా? మానవత్వం ఉండాలి. మేము మళ్ళీ చెప్తున్నాం, మీరు ఎప్పుడు ఏ రోజు మానవత్వంతో పరిపాలన చేయరు. ఎప్పుడున్నా కుల రాజకీయాలే. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంటే ఆయన కులాల మీద, మతాల మీద ఆధారపడే రాజకీయం చేస్తాడు. ఆ రోజు కాంగ్రెస్లోనే రౌడీలు ఉంటారని ప్రచారం చేసేవాళ్ళు. వంగవీటి రంగా గారి దగ్గర నుంచి అందరికీ రౌడీ ముద్ర. అవతల రంగా గారు ఎదుర్కొనే శక్తులు మాత్రం అవి చాలా గొప్ప శక్తుల కింద, ప్రజాస్వామ్యవాదుల కింద చిత్రీకరిస్తారు. సేమ్ ఇప్పుడు అదే జరుగుతుంది. చంపేసిన సిఐనేమో ప్రొటెక్ట్ చేయడానికి ధర్నాలు చేస్తారా? సాయి కృష్ణని చంపేయడం కరెక్టే అని మద్దతు ఇస్తారా? సిబిఐ విచారణకి జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేశారు సాయి కృష్ణది. ఎందుకు మీరు ఇవ్వలేకపోతున్నారు? దయచేసి వీటన్నిటికీ సమాధానం చెప్పమని గట్టిగా కోరుతూ ఉన్నాం. మీరు డైవర్ట్ చేసినందుకు మాత్రం మేము డైవర్ట్ అయిపోవని కూడా తెలియజేస్తాము.